అమ్మయ్యా! ఏ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో కూడా చూడని ట్విస్ట్‌లతోని పూటకో మలుపు తిరిగిన విజయ్ సీఎం ముచ్చట మీద మొత్తానికో క్లారిటీ వచ్చింది. 120 సీట్లు మాకున్నాయని గవర్నర్ తానికి పోయి సార్‌ను కలిసి మొత్తం నేనే చెప్తే ఎట్లా? వార్త చూడుండ్రి. వారం సంధి నడుస్తున్న సస్పెన్స్‌కు ఇయాల పరద పడ్డదయ్యా మొత్తానికి. ముచ్చటగా 3 సార్లు పోయి గవర్నర్‌ని కలిసినా గాని మెజార్టీ సీట్లు లేవనుకుంటా గవర్నర్ సార్ విజయ్‌ని వెనక పంపే కదా! ఇక ఈసారి పక్కా ప్లాన్‌తోని సపోర్ట్‌కు నిలబడుతున్న కడప పార్టీలని 5 పార్టీలను కలుపుకొని మొత్తం 120 సీట్లున్నాయని లెక్క చూపించిండు. ఇది కూడా అంత అల్కగేం కాదు. ముందుగాల అందరు ఎమ్మెల్యేల లిస్టు తీసుకొని విజయ్ కారెక్కి చాలు కాగానే గవర్నర్ కేరళ వైదుంది మీ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అని గవర్నర్ ఆఫీస్‌కి వెళ్ళి ఫోన్ చేసేవరకలా ఆకిట్ల దాకా వచ్చిన విజయ్ అట్లకెళ్ళే యూటర్న్ తీసుకొని ఇంటితో పట్టిండు. మళ్ళా జరానక లే టూర్ క్యాన్సిల్ ఇప్పుడు పోతలేరు మీరు డబ్బులు రారని మళ్ళా ఫోన్ వచ్చేవరకలా ఇంటికి పోయే తోవకెళ్ళి మళ్ళా యూటర్న్ కొట్టి మళ్ళా గవర్నర్ తారికి వచ్చిండు. ఇక 120 మంది ఉన్నారు లిస్టు చెక్ చేసుకోరు కావాలంటే అని విజయ్ ఎమ్మెల్యేలు అందరు పేర్లు ఇచ్చిండు. దాంతో రేపు అయితారన్నాడు నాడు 3 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తేందుకు అంతా ఓకే అయిపోయింది. ఇక ఈ ముచ్చట బయటికి రాగానే దళపతి ఫ్యాన్స్ టీవీకే కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఇక మరి పొత్తుల సంసారంతో ఇచ్చిన హామీల నెరవేర్చుకుంటా విజయ్ కొత్త సీఎంగా ఏ తీర్ల పాలన చేస్తారనేది చూడాలిగా. కాలేజ్‌ల రికార్డులు, వైవా అప్పుడు సార్లు చెక్ చేసుకుంటా ఇగో ఇంట్లో గీతలు సక్కగా కొట్టలేదు. కొట్టి తీసుకురాపో. ఇగో ఈ బొమ్మ సక్కగా గీయలేదు. మళ్ళా గీసుకురాపో. ఇంట్లో హ్యాండ్ రైటింగ్ బాలేదు. మళ్ళా రాసుకురాపో అనుకుంటా స్టూడెంట్లకు సుక్కలు చూపిస్తాడు చూడుండ్రి. హాగో అచ్చం అట్లనే తమిళనాడు గవర్నర్ సారు విజయ్‌ను చుట్టూ తిప్పించుకుంటుండు. సీట్లు తక్కువైనాయి కాబట్టే కదా గీ రపరపంతా. అసలు వచ్చిన సీట్లు సరే జస్ట్ మిస్సుల పోయిన సీట్లెన్ని అన్ని లెక్క తీస్తే పానం కలకలం అనిపిస్తుందట దళపతి ఫ్యాన్స్ కు. పాపం విజయ్ సీఎం అయ్యే ముచ్చట ముంగటికి 3 అడుగులేస్తే వెనకకి 7 అడుగులేస్తున్నది. మంచిగా ప్రమాణ స్వీకారం కూడా ప్రాక్టీస్ చేసుకొని కొత్త బట్టల కొలతలు కూడా ఇచ్చి అంత రెడీ అనుకొని గవర్నర్ సార్ తానికి పోతే ఏదో ఒకటి చెప్పి వెనక పంపిస్తుండబట్టే కలిసి కాయిదాలు ఇచ్చి కలలు కనుకుంటా కారు యూటర్న్ తీసే లోపట్నే ఒకటి తక్కువ అయింది అని పుష్పల బన్వర్ సింగ్ తీరు గవర్నర్ సారు ఇది తక్కువ అయింది అది తక్కువ అయింది అని దళపతికి కలకల పెడుతుండేవారు కల్లా ఇంకిన్ని సీట్ల కోసం పక్క పార్టీల గల్మదొక్కి వాళ్ళతో పెట్టుబోతలు మాట ముచ్చట మాట్లాడుకొని 2 సీట్లు 5 సీట్లు అట్లా కలుపుకొని సర్కార్ను ఫామ్ చేయవలసి వస్తున్నది. అంత కష్టపడ్డా ఆఖరికి ఏమున్నది దొరికిన చేపల్ని గంపలేసేలోపు గంపలోని చేపలు గంగల దుంకినట్టు ఒకలేస్తో ఒకలిపోతున్నారు. దీంతోని అసలు విజయ్కి మ్యాజిక్ ఫిగర్ సీట్లు వస్తే తెల్లార్లు ఈ మ్యూజిక్ ఉండకపోగా అని రిజల్ట్ అప్పటి ఓట్ల లెక్కల్ని ఒల్లేసుకొని ఏంచబట్టిరు కొందరు. ఎలక్షన్లలో టీవీకే పార్టీకి 1000 ఓట్ల తేడాతోనే 5 సీట్లు పోయినాయట. 3000 ఓట్లతోని 12 సీట్లు పోయినాయి. ఓ సీట్ అయితే పాపం అనిపిస్తుంది ఇంటే 285 ఓట్లతో ఓడిపోయారు. ఆడికి ఓ నియోజకవర్గంలో ఒక్క సీటుతో గెలిచి అవతలవాడే ఆయన ఖాతాలో వచ్చి పడ్డది ఆ సీటు. మొత్తానికి ఇగో ఇట్లా ఇన్ని గనం సీట్లు ఇంచు తేడాలు పోయే వరకలా విజయ్కి ఇవాళ గింత గోసొచ్చి పడ్డది. సరే వచ్చిన 100 మీదనే సీట్లు ఫస్ట్ సారికి ఇదే ఎక్కువ అని పండుగ చేసుకోవాలనో సిగ్గాసారం గంగల గలవా దరిద్రం దౌడ పంట జరిచినట్టే అవుతుంది. ఆయన్ని సీట్లు జర్రని ఓట్లతో గెలిచినుంటే ఈ పాటికి ప్రమాణ స్వీకారంతో బాహుబలి సీన్ రీక్రియేట్ చేయద్దు కదా అని రిగ్రెట్ అవుతుండు కావచ్చు విజయ్. ఇక తిప్పోసుకుంటే ఏడుపు తప్ప ఏమున్నది పోయిన దాన్ని తలుచుకొని పొట్టు బాధపడ తప్ప ఏమున్నది గతాన్ని గడపారుతుందో ఒక కంటే జరిగే ముచ్చట చూడాలిగా అనుకొని ఇట్లా సీట్ల కోసం పాటలు పడుతున్నాడు. మరి ఇక మంది పార్టీలతో పొత్తు కూడా కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే ఫ్యాన్స్ బిజిల్ పోడు అనుకుంటా అప్పుడు పోడు అనుకుంటా సందడి చేద్దామని చూస్తున్నారు.